Good evening, everyone. Greetings in the name of our Lord and Savior Jesus Christ. I thank God for giving us this wonderful time to be in His presence this evening. It's Saturday, we had a long day, and I definitely believe so the same with you. And but still, we'll just spend some time in the presence of God. We'll just worship Him, adore Him. ఆయనని స్తుతించుట మన యొక్క ధన్యత. ఆయన మనల్ని పిలిచినాడు కాబట్టి మన దేవునికి ఎంతో కృతజ్ఞతలమై ఉండాలి. సో ఈ సాయంకాల సమయంలో let's sing and we'll tell God, God, I want to worship you. I want to worship you with all my heart, and I just want to give you glory and honor.
నీ ఉన్నతమైన నామమును బట్టి నా యేసయ్యా నిన్ను ఆరాధిస్తున్నాం నా తండ్రి. ఈ సాయంకాల సమయంలో నా యేసయ్యా ఒక పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నాం. ఎన్నోసార్లు నా యేసయ్యా గాఢాంధకారములో మేము ఉన్నప్పుడు నా యేసయ్యా మమ్మల్ని వెతికి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మమ్మల్ని కాపాడి మమ్మల్ని నడిపించిన దేవుడు నీవు నా యేసయ్యా. ఈ సాయంకాల సమయంలో నా తండ్రి మా ప్రాణమా నిన్ను ఆరాధిస్తున్నాము. మీరే మా జీవం, మీరే మా సర్వము. Yes, Jesus. ప్రాణమా 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 నా యేసయ్యా, ప్రాణమా నా యేసయ్యా, ప్రాణమా 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 నా యేసయ్యా, ప్రాణమా నా యేసయ్యా. ప్రాణమా 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 నా యేసయ్యా, ప్రాణమా నా యేసయ్యా, ప్రాణమా 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 నా యేసయ్యా, ప్రాణమా 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 నా యేసయ్యా.
मेरी जान यीशु मेरी जान मेरी जान मेरी जान यीशु मेरी जान यीशु मेरी जान मेरी जान मेरी जान यीशु मेरी जान मेरी जान मेरी जान यीशु వెలుగు దయించెనే నాలో ఆశ చిగురించెనే వెలుగు దయించెనే నాలో ఆశ చిగురించెనే ప్రాణమా 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 నా యేసయ్యా ప్రాణమా నా యేసయ్యా అవును యేసయ్యా ఈ సాయంకాల సమయంలో నా తండ్రి ఎన్నోసార్లు నా యేసయ్యా గాఢాంధకారపు లోయలో నా తండ్రి మా జీవితాలు ఉన్నప్పటికీ కూడా నా యేసయ్యా అందులో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన దేవుడవు నీవు నా యేసయ్యా ఈ సాయంకాల సమయంలో నా తండ్రి అవును యేసయ్యా ఎన్నోసార్లు ఒంటరిగా మేము జీవించినప్పుడు మాకు ఎవరు కూడా లేరు అని మేము అనుకున్నప్పుడు నాయనా మా తోడుగా వచ్చి మా కొరకు నిలబడి నా యేసయ్యా మమ్మల్ని హత్తుకొని మమ్మల్ని చేర్చుకున్న దేవుడవు నీవు నా యేసయ్యా మేము ఈ లోకంలో ఒంటరి వారము కాము అని నా తండ్రి ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క క్షణము మాకు నిరూపిస్తున్న దేవుడవు నీవు నా యేసయ్యా ఈ సాయంకాల సమయంలో నా తండ్రి నీ ప్రేమను బట్టి నా యేసయ్యా నీ యొక్క కృపను బట్టి నా యేసయ్యా నీకెంతో వందనాలు కల్పించున్నావు నా యేసయ్యా ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నాయన నీ వాక్యంలో నా తండ్రి మేము వెళ్తున్నప్పుడు నా యేసయ్యా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి నా తండ్రి మమ్మల్ని బలపరచండి నా యేసయ్యా నీ కృపను మమ్మల్ని భద్రపరుచుకున్నామని ఈ స్తుతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. Okay, good evening everyone. Greetings in the name of the Lord and Savior Jesus Christ once again. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకిచ్చిన మంచి తరుణాన్ని బట్టి మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి can we all just thank God and ఇవాళ రోజున మనని సజీవ లెక్కలో ఉంచి మనకి తన యొక్క కృపను తన యొక్క ప్రేమను ఎల్లప్పుడూ చూపిస్తున్నందుకు can we just thank God, can we just glorify Him, and every second and every moment can we live a life which is grateful to Him. This evening we are meditating on the second word which Jesus has spoken on the cross. నిన్న మనము ధ్యానించినము the first word Jesus said that Father, they do not know what they're doing, you forgive them. ఆ forgiveness, ఆ యేసయ్య ఆ క్రాస్ మీద అంత శ్రమ అనుభవిస్తూ తన యొక్క రక్తపు బొట్టు చివరి వరకు మన కోసం చిందిస్తూ he only said that Father, please forgive them because they do not know what they are doing. Our nature, that nature of a God, He has showed us on the cross. And this evening we are going to meditate further, and we are going to meditate on the second word which says, truly I tell you, today you will be with me in paradise. It's an important word which we really need to meditate. So ఈ యొక్క కాన్వర్సేషన్, ఈ యొక్క మాట యేసయ్య ఎందుకు అన్నాడు అన్నప్పుడు మనము లూక్ చాప్టర్ 23 వర్సెస్ 31 నుంచి యేసయ్య ఆ యొక్క క్రాస్ మీద పడ్డ ప్రతి ఒక్క శ్రమను మనం ధ్యానించినప్పుడు మనకు అది అర్థమవుతుంది. In 23rd chapter we understand that along with Jesus there were two other people who were hung on the cross, and these two people were the thieves. These two people were the people who have done a crime, and that's the reason why they have been punished, and that's the reason why they have been hung on the cross along with Jesus. Their way of being crucified is a little different, but the way with which Jesus was crucified on the cross was a little different. Okay, and this evening I want to basically talk about the two hearts which are there along with Jesus on that mountain.
మన లైఫ్లో మనం ఎన్నోసార్లు అట్లాంటి పొజిషన్లో ఉండము, కానీ ఈ యొక్క మాట ద్వారా మనం ఆ యేసయ్య యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఆ యేసయ్య ఏ విధంగా తన బిడ్డలకి ఆ కరుణని, ఆ గ్రేస్ని చూపిస్తాడు, ఇలాంటివన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. సో దిస్ ఈవినింగ్ I want to just give you a little overview about what has happened. Along with Jesus, there are two other people who are there, and out of that, there is one person who was mocking Jesus on the cross. He was telling, "Nuvu rajuvi kada, యూదులకు రాజువి కదా, అట్లాంటిది నువ్వు క్రాస్ మీద ఉన్నావు, నిన్ను నువ్వే రక్షించుకోలేకపోతున్నావు" అని he has sarcastically passed a comment on Jesus. And there was another thief who was seeing Jesus and who was saying, "Father, can you also remember me in your kingdom?" అక్కడ ఆయన ఒక్కటే చేసిండు, ఆయన ఏమనలేదు. ఆ యేసయ్య దేవుని యొక్క కుమారుడు, ఈ నార్మల్ పర్సన్ కాదు, ఆయన పరలోకానికి చెందిన వ్యక్తి అని ఆయన నమ్మిండు. ఆయన యొక్క నమ్మకమును బట్టి ఆ యేసయ్య he has responded and he has said, "Truly I tell you, today you will be with me in paradise." One person was mocking, one person was trying to sarcastically put Jesus down on the cross, but over here another person is believing that Jesus was the Son of God, and he is the God who is hung on the cross without even doing any mistake, without even sinning. Jesus ki oka kshanam pattadu ఆ క్రాస్ నుంచి ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి తప్పించుకొని బయటికి రావడానికి, because he is God, right? But why is it that he still had to go through that sacrifice? It is for us, మన యొక్క పాపాల నుంచి మనని బయటికి తీసుకొచ్చి మనని రక్షించడానికి ఆ యేసయ్య ఆ పరలోక రాజ్యం నుంచి ఈ భూలోకంలోకి వచ్చి ఆ సిలువ మీద he has sacrificed himself. So it is not because he had no option, it is because he has come and he has sacrificed himself out of all his love for the human being. And ikkada one of the important things which through this word of Jesus we need to understand is that Jesus didn't come just for Jews over there. ఒట్టి అక్కడ యూదులను రక్షించడానికి యేసయ్య రాలేదు, కానీ ప్రతి ఒక్కరిని ఈ లోకంలో ఉన్న వారిని రక్షించడానికి వచ్చాడు. And that is a mystery. Everybody, we always try to understand why is it that Jesus has come into the world. It is not just for one set of group, it is not just for Christians alone, or it is not just for people యూదులు వాళ్ళ కోసమే కాదు, ఆ యేసయ్య లోకం అంతటి కొరకు వచ్చిండు. And it says in John chapter 3 verse 16, "For God so loved the world that he gave his only son, that whoever believes in him should not perish but have eternal life." ఇక్కడ important thing which I want to emphasize is, whoever believes in him should not perish but have eternal life. You don't have to do anything. ఆయనని నమ్మడం, ఆయన నీ యొక్క పాపాల నుంచి నిన్ను విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. నువ్వు ఉన్న సమస్యలలో, నువ్వు ఉన్న స్థితిగతులలో, నువ్వు ఉన్న పరిస్థితులలో నిన్ను కాపాడుతాడు అని నీ యొక్క జీవితాన్ని నువ్వు ఆ యేసయ్యకి ఎప్పుడైతే ఇచ్చి తనను నమ్ముతావో, ఆటోమేటికలీ he is assuring and he is telling that you will be enter into the eternal life. And that is what has happened with the thief over here. ఈ లోకంలో మనం జీవించినంత కాలం మనం జీవిస్తాము. ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఉన్నవారు ఒక రోజు వాళ్ళ కన్ను మూసే టైం వస్తుంది, and they have to go back. వాళ్ళు కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి వాళ్ళకి 2 places ఉంటాయి. Okay, one is a place which is paradise, and the other place is a place which is a torment, a place of torment. అది మనం బైబిల్లో when we really read we will understand about that. Okay, and one place is a place of comfort, and manamu actually when we read the word it also says that Abraham's that place is called as Abraham's bosom, and the other place is a place which is called as place of torment. అక్కడ అందరూ కూడా నరకంలో వెళ్ళే వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు, వాళ్ళు వేదన అనుభవిస్తుంటారు. అగ్ని ఆరదు, పురుగు చావదు, that is hell, అట్లాంటి place. But when you leave this world, where is it that you want to be? Would you like to be in that place of comfort where righteous people dwell, or would you like to be the place of torment where unrighteous people will live? Would you like to be at the place where believers are going, or would you like to be the place where you are sinning and you are going and living in that hell where there is no life again? So ఈ లోకం అనేది మనకి దేవుడు ఒక ఆపర్చునిటీ లెక్క ఇచ్చాడు. సో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అన్నది నీకు ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు తీసుకోవాల్సిన డెసిషన్. Because one day when the people
when a person dies, he has two options. ఈ టూ ఆప్షన్స్లో ఎక్కడికి వెళ్ళాలన్నది మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ ఈ థీఫ్ ఎవరైతే ఉన్నారో క్రాస్ మీద, he didn't have to do anything. He only had to believe. And this evening, ఆ రిపెంటెంట్ హార్ట్ ఏదైతే ఆ థీఫ్ కి క్రాస్ మీద ఉండేనో, ఆయన రిపెంటెన్స్ ని చూపించిండు. అని నేను పాపిని, నేను క్రాస్ మీద సిలువపై నేను ఉన్నాను, నేను ఇదంతా వేదన అనుభవిస్తున్నాను అని అంటే ఒక రీజన్ అనేది ఉంది. ఐఎమ్ బీయింగ్ పనిష్డ్ ఫర్ వాట్ ఐఎమ్ డూయింగ్. బట్ దిస్ జీసస్, he didn't do anything, but still he is on the cross, but still he is sacrificing. So he has realized, ఆయన యొక్క కళ్ళు ఆ మూమెంట్ లో తెరవబడ్డాయి. ఆయన యొక్క హృదయము ఆ యొక్క టైంలో రిపెంట్ అయ్యింది. ఆ రిపెంట్ అయినప్పుడు యేసయ్య ఏమనలేదు. He only said, you will be there with me in the paradise. సో ఈ యొక్క పారడైజ్ లో మనము వెళ్ళడము చాలా ఇంపార్టెంట్. ఆ పరలోక రాజ్యానికి మనము వెళ్ళడము చాలా ఇంపార్టెంట్. బికాస్ మనం అందరం కూడా పరలోకానికి వారసులము. దేవుడు మనని ఆ విధంగా పిలిచిన దేవుడు. కానీ ఈ లోకంలో మనుషులు పాపాలు చేసుకుంటూ యేసయ్యని మాక్ చేసుకుంటూ, యేసయ్య యొక్క ఆ సాక్రిఫైస్, ఆ యొక్క క్రూసిఫికేషన్ ని సీరియస్ గా చూడకుండా యేసయ్యని మాక్ చేస్తూ, యేసయ్యని ఇన్సల్ట్ చేస్తూ ఎంతో మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. ఆ యేసయ్య పక్కన ఇంకొక థీఫ్ ఎవరైతే ఉన్నారో, he was a person who was going in the same way. I want to talk about the repentant heart. ఆ హార్ట్ తోటి మనం ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వెళ్తామో, మనము ఆ పరలోక రాజ్యానికి వెళ్తాము. There was a man in the Bible who has done a big mistake. చాలా పెద్ద మిస్టేక్ చేసిండు, జూడా ఇస్కరియోట్. అండ్ ఆయన పాపంలో పడిపోయి ఆయన చేసిన పని ఏంటి అని అంటే, ఆయన యేసయ్యని కూడా అప్పచెప్పిండు. జస్ట్ ఫర్ ఫ్యూ కాయిన్స్, కొన్ని పైసల కోసము ఆయన తనని తాను, తన యొక్క విశ్వాసాన్ని, తన యొక్క యేసయ్యని తను అమ్ముకున్నాడు. ఓకే, he did a mistake. It was a big mistake. It was a big blunder. And he didn't have any other option. Time lo when Jesus was has been crucified on the cross, ఆ యొక్క moment లో when everybody were weeping, when everybody were going through that situation at that point of time, when Jesus was being sacrificed, ఆయన ఒక suffering ని చూసి ఆయన కళ్ళు తెరవబడ్డాయి. And he realized he has done such a big mistake in his life. అసలు ఆయన అట్లెట్లా ప్రొవోక్ అయ్యి, అట్లెట్లా కొన్ని పైసలకి ఆయన ఆశపడి తన యొక్క విశ్వాసాన్ని ఎలా అమ్ముకున్నాడు అని he really felt so much guilt he went into so much of guilt that he had to buy a land and he had to hang himself in that land. And ఆయన యొక్క బ్లడ్ బయట కక్కుకొని చనిపోయేంత విధంగా ఆయన చనిపోయాడు. There was another disciple here who's also done a mistake, and he was Peter. పీటర్ ఇక్కడ ఏం చేసాడు అని అంటే యేసయ్యని డినై చేసాడు. నీకు యేసయ్య ఎవరో తెలుసా అని అన్నప్పుడు he denied. But before that, when Jesus said, Peter, you will deny me అని అన్నప్పుడు Peter says, no, I will never do that. Life లో I don't think that is ever going to be possible because I love you, I want you, I will never deny. నేను ఎప్పుడు కూడా నేను అబద్ధం చెప్పను, నేను ఎప్పుడు కూడా నువ్వెవరో నాకు తెలియదు అని నేను అనను అని పీటర్ అన్నాడు. బట్ ఇక్కడ ఏమైంది అని అంటే, ఒక పాయింట్ ఆఫ్ టైంలో జీసస్ అక్కడ క్రూసిఫికేషన్ ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు ఆ యొక్క నైట్ వెన్ చిన్న పిల్ల వచ్చి నువ్వు జీసస్ డిసైపుల్ అని అన్నప్పుడు he immediately denied, he lied to a small child. ఆ చిన్న పిల్ల కూడా ఆయన భయపడాడు. And 3 times he denied. He realized that he has done a big mistake. He has realized that he has done a very big sin. But he immediately repented and he asked God for forgiveness, and God has restored. ఆయన యొక్క పని ఏదైతే పీటర్ త్రూ చేయాలనుకున్నాడో, ఆ చర్చ్ తన త్రూ ఏ విధంగా అయితే కట్టాలనుకున్నాడో, ఆ యొక్క పని పీటర్ త్రూ నెరవేర్చిండు. ఆయన చేసిన యొక్క తప్పుని యేసయ్య చూడలేదు, కానీ ఆ రిపెంటెంట్ హార్ట్ ని చూసాడు. సో మన యొక్క హార్ట్స్ కూడా యేసయ్యతో ఉన్న డిసైపుల్స్ అందరూ కూడా యేసయ్యతో తిరిగిండు. యేసయ్య వాళ్ళతో ఎంతో టైం స్పెండ్ చేసిండు, వాళ్ళకి ఎన్నో నేర్పించిండు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చినప్పుడు వాళ్ళు తప్పు చేసిండు. కానీ మన దేవుడు ఆ తప్పును చూసే దేవుడు కాదు. ఒకవేళ నాకు అనిపిస్తుంది, నిజంగా ఒకవేళ యూదా ఇస్కరియోత్ కూడా తను తప్పు చేసినను అని చెప్పి తను రిపెంట్ అయ్యేసి తన పాపాలకి క్షమాపణ అడుగుంటే, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయనని కూడా క్షమిస్తుండే. ఎవరైతే యేసయ్యని కొడుతున్నారో, యేసయ్యని ఎవరైతే శ్రమ పెడుతున్నారో, ఆయన బ్లడ్ బయటికి వచ్చేదాకా కొరడాలతోటి కొడుతున్నారో, ఆ జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా క్షమించిన దేవుడు యూదా ఇస్కరియోతుని క్షమించడం. కానీ he didn't use that opportunity.
But here, Peter has used that opportunity. ఈ two thieves, one person has used the opportunity and he has entered into paradise. And the other person, he didn't repent and he has mocked Jesus and he has entered into hell. I want to tell you one other story. But Jesus has actually told his disciples and all the people who were sitting over there. There was a time when Jesus was talking to the crowd and he told them that there was a man who was rich and there was also a poor man. His name was Lazarus. Aina, he was a very poor man. Aina, ikkadante we will read that scripture. It says Luke chapter 16 verse 19 and 31. 19 to 31. It says there was a rich man who was clothed in purple and fine linen and who feasted sumptuously every day. And at his gate was laid a poor man named Lazarus, covered with sores. ఓకే, ఆయన యొక్క బాడీ మొత్తం కూడా wounded అయ్యేసి ఆయన యొక్క పరిస్థితి అస్సలు బాగాలేకుండా ఉన్నది. ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే గేట్ బయట ఉన్నాడు. బట్ ఆ గేట్ లోపల అక్కడ ఆ రిచ్ మ్యాన్ అనే పర్సన్ ఉన్నాడు. అండ్ హీ సెడ్ దిస్ పర్సన్ వాజ్ వన్ హూ వాజ్ డిసైర్డ్ టు బి ఫెడ్ విత్ వాట్ ఫెల్ ఫ్రమ్ ద రిచ్ మ్యాన్స్ టేబుల్. అంటే ఆ యొక్క రిచ్ మ్యాన్ టేబుల్ నుంచి ఏదైతే తను తిన్నది పడేస్తాడో దానికోసము ఆయన ఆశపడే పొజిషన్లో ఆయన ఉన్నాడు. అంత హీనమైన పరిస్థితిలో లాజరస్ ఉండే. ఎవ్రీ డాగ్ they used to come and lick his sores. anta poor person, anta paristhiti baleni paristhiti unde. Kani ayana chanipoyinappudu he was carried by the angels to Abraham's side. I want to emphasize very clearly what happens with a person who dies. It says the angels have carried him and he has taken him to Abraham's side, which is nothing but paradise. Okay, ఒక మంచి పర్సన్, ఒక రైచియస్ పర్సన్, ఒక విశ్వాసం కలిగిన వ్యక్తి ఈ లోకంలో చనిపోయినప్పుడు ఆ విధంగా ఏంజల్స్ తీసుకొని వెళ్తాయి. దే విల్ క్యారీ యూ అండ్ దే విల్ టేక్ యూ ఇన్ టు ద పారడైస్. ఓకే, అండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్ ఇస్ ద రిచ్ మ్యాన్ ఆల్సో డైడ్ అండ్ వాస్ బరీడ్ అండ్ ఇన్ హేడ్స్ being in torment. I was talking about the two places. I was talking about the place of torment and a place of comfort. Ikkada chuste Lazarus has gone to the place of comfort, which is paradise, and here this rich man was going to the place of torment. And he lifted up his eyes and saw Abraham far off and Lazarus at his side. Aina a place of torment nunchi paiki tana kallani etti chusinapudu taniki Abraham pakkana Lazarus kanpinchadu. And he called out, Father Abraham, have mercy on me and send Lazarus to dip the end of his finger in water and cool my tongue, for I am in anguish in this flame. That is how he responded back. That is what he has cried out to Abraham at that point of time. And a situation, a tormented place la enta bhayankaranga undano, you need to understand. And he is saying, I at least need that drop of water from Lazarus so that he can put it on the tip of my tongue because I'm thirsty. And then, but Abraham said, Child, remember that you in your lifetime received your good things and Lazarus in like manner bad things. But now he is comforted here and you're in anguish. And besides all these, between us and you a great chasm has been fixed in order that those who would pass from here to you may not be able and none may cross from there to us. Ikkada Abraham conversation ఏంటి అని అంటే ఈ యొక్క రిచ్ మ్యాన్ తోటి ఈస్ టెల్లింగ్ దట్ నీ యొక్క ఎంటైర్ లైఫ్ స్పాన్ లో నీకు అన్ని గుడ్ థింగ్స్ వచ్చినాయి, రైట్? అండ్ ఇక్కడ లాజరస్ కి చూస్తే he has got all bad things. So Lazarus was suffering, but the rich man was enjoying, and he was not being a blessing for anybody. He was not helping anybody. He was not even considering a person who was sitting right in front of the gate and helping him in his poor situation. అట్లాంటిది పరలోక రాజ్యంకి వెళ్ళినప్పుడు, ఆ పారడైస్ కి వెళ్ళినప్పుడు Lazarus has been honored, but this rich man has been gone to the place of torment because of that wickedness, because of that heart which he had. And over here, one of the important things which we really need to understand and remember is Abraham is telling the rich man that between you and me, that means between the place of torment and between the place of comfort, which is paradise, there is a chasm. And nobody from here can go there and nobody from there can come here. That is fixed. Okay? And it says, and over there, akkada mali okasari, a rich man, he's again having a conversation and he's telling, then I beg you, Father, to send him to my father's house, for I have 5 brothers, so that he may warn them, lest they also come into this place of torment. But Abraham said, they have Moses and the prophets, let them hear them. And he said, no, Father Abraham, but if, the rich man is saying that, no, Father Abraham, but if someone goes to them from the dead, they will repent.
He said to him, if they do not hear Moses and the prophets, neither will they be convinced if someone should rise from the dead. That's an important thing which Abraham is telling to this, this rich man. He's telling, నువ్వు కుటుంబాన్ని రక్షించడానికి నీ ఒక 5 బ్రదర్స్ నుంచి గురించి నువ్వు ఎవరైతే వరి అవుతున్నావో, basically what the rich man is saying is, please send Lazarus to my 5 brothers so that he can tell them that I'm being tormented over here and they have to live a good life. Okay, but here Abraham is saying that ఒకవేళ వాళ్ళకి నిజంగా ఆ యొక్క మినిస్ట్రీ అవసరం, వాళ్ళకి నిజంగా అట్లా చెప్పాలి అని అనుకున్నప్పుడు ఎంతో మంది ప్రాఫిట్స్ ఉన్నారు, ఎంతో మంది దైవ సేవకులు ఉన్నారు, రైట్? అండ్ మోసెస్ అట్లాంటి పర్సన్ ఉన్నారు. దే దెమ్సెల్ఫ్ విల్ గో అండ్ దే విల్ టెల్ దెమ్. అక్కడ ఉన్న వ్యక్తులకి వాళ్ళు ఆ మాట విననప్పుడు, వాళ్ళ హృదయాలు మార్చుకున్నప్పుడు చనిపోయి వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళు వినరు అని Abraham is telling this man over here. So I want to emphasize and talk very importantly about the 2 places, how the Lazarus, the man Lazarus has gone into that paradise, and how this wicked man, the rich man, has gone into the place of torment. నువ్వు నేను ఎక్కడ వెళ్ళాలని ఆశపడుతున్నావు, ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నావు. సో ఇక్కడ ఏబ్రహాం కాన్వర్సేషన్ రిచ్ మ్యాన్ తో అయినప్పుడు హీస్ టెల్లింగ్, వాళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడే వాళ్ళకి ఎంతో మంది ఉన్నారు మినిస్ట్రీ చేయడానికి, వాళ్ళ మాటలు వాళ్ళు విని వాళ్ళు మారాలా. వాళ్ళకి విననప్పుడు వాళ్ళు ఇంకెవరికి కూడా వినలేరు, రైట్? సో ఈ యొక్క టైంలో దేవుడు మనకి లోకంలో ఇచ్చే ఆపర్చునిటీ మనం యూజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ థీఫ్, a good thief I call him, right? A person who has sinned, a person who has done wicked things, a person who was a banquet person, అంత పాపి అయి ఉండి ఆయన సిలువ మీద రక్తము యేసయ్యని చూసి తన యొక్క శ్రమను చూసినప్పుడు ఆయన ఇమ్మీడియట్లీ తన హృదయాన్ని మార్చుకొని యేసయ్యని ఫర్గివ్నెస్ అడిగి తన పరలోక రాజ్యం చేర్చుకునడానికి ఒక ఆపర్చునిటీ అడిగాడు. మనము ఆ వ్యక్తి లెక్క ఉన్నామా? లేకపోతే నాకు ఇంకా టైం ఉన్నది, యేసయ్య ఓకే నేను చనిపోయే ముందట అప్పుడు చూసుకుందాంలే, అప్పుడు ఒకవేళ నేను ఇప్పుడు ఇంకా యంగ్ ఏజ్లో ఉన్నాను, కొంచెం పెద్దగా అయినాక అప్పుడు నేను చూసుకుంటాను. When I'm growing old, that time I'll give my life to God and I'll be using my life for God. Are you going with this approach? Or are you a person who's going before Jesus and asking for forgiveness now? నువ్వు ఎంత భయంకరమైన పాపి అయినప్పటికీ కూడా ఆ యేసయ్య నిన్ను క్షమించే దేవుడు. ఈ లోకానికి మనము అట్రాక్ట్ అయ్యి, ఈ లోక ఆశలకు మనం అట్రాక్ట్ అయ్యి, వెల్త్కి కంఫర్ట్కి ఈ లోకంలో నుంచి వచ్చే ప్రతి ఒక్క ఆశలను మనం తృప్తిపరచుకుంటా వెళ్ళే వాళ్ళమా? లేదు. ఎందుకు అనంటే ఇక్కడ Abraham is very clearly telling that those people will not be able to enter the paradise. Lot of times people will say, I'm going through so much, నా యొక్క లైఫ్ ఇట్లా ఉన్నది, నేను ఇంత ప్రాబ్లమ్స్లో ఉన్నా, నాకు ఇట్లా ఉన్నది, నాకు అట్లా ఉన్నది. My dear brother and sister, I would like to remind you that you have your place in the paradise. Every suffering which you're going through in this world is something which you will be rewarded in the heaven, in the paradise. So over here there is a hope which Jesus is giving. There's an assurance which he is giving, and his divine grace is something which is always working in the lives of people. But how are you responding is what is more matters. So this evening, can you go before God and can you give your life to Jesus and tell, Lord, I don't want to be like that rich man. ఈ లోకాశలకు లోకానికి ఫ్యాసినేట్ అయ్యేసి ఒక మంచి హృదయాన్ని కలిగి లేకుండా మరణించిన వ్యక్తి, అట్లాంటి వ్యక్తి లెక్క నేను ఉండదు. నేను ఒక మంచి పర్సన్ లెక్క నేను రిపెంట్ అయ్యి నా హృదయాన్ని, నా జీవితాన్ని నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను అని. కెన్ యూ మేక్ దట్ ప్రేయర్ దిస్ ఈవినింగ్ అండ్ కెన్ యూ టెల్ గాడ్ టు హెల్ప్ యూ టు మూవ్ అవే ఫ్రమ్ ఆల్ ద వరల్డ్లీ రిలేటెడ్ థింగ్స్ అండ్ ఫోకస్ ఆన్ గాడ్? Because you cannot love the world and you cannot love God. You only have one option. What is that option is what you need to choose. Can we just close our eyes this evening? Heavenly Father, we thank you, Lord, for this wonderful time you have given us this evening. We give you glory, honor and power, Father. Lord, I pray for all my dear brothers and sisters and our beloved Lord family this evening, oh Father. Lord, I pray and I ask you, God, help us to be like Lazarus, Lord, a man with a good heart, a man who has inherited, the kingdom, the paradise, because of his good heart and his good life. We don't want to be like those rich men. We don't want to be like that thief who was mocking Jesus on the cross. He has got his reward, but we want to be a person of Father who is repenting, who is changing our lives, who is believing in you, and who is giving our life to you. This evening, O Lord, we humbly bow down ourselves before you and we ask you, O Lord, forgive us for all the wrong things which we have done in this world. Change our hearts.
We repent, O Lord. We ask you, O God, and we ask you for your help so that we would never do these things again, the mistakes again, and live in sin again in this world. Make us a new creation in your kingdom, O Lord. We just submit ourselves into your hand. In Jesus' mighty name we pray. Amen. Only one thing which I really want to remind you all this evening before we close is that it says in Romans chapter 10 verse 12 to 13, if there is no distinction between Jew and Greek, for the same Lord is the Lord of all, bestowing his riches on all who call on him, for everyone who calls on the name of the Lord will be saved. So he is bestowing his riches on all who call on him. Irrespective of you being any person, if you call the name of Jesus, if you call on him, he is the one who would save you. Because he has come into the world to save everybody in this world. Not just one people, not just one tribe, or not just one group of people, but the entire world, the entire nation. And that's the reason why he was crucified on the cross. He has sacrificed himself on the cross just to save you and me from our sins and make us enter into the heaven. So with that, this evening we have meditated the second word. We'll come back again on Monday and we'll meditate the third word, and it's going to be even more exciting in the coming days, because we are going to understand the hidden things about the word of God. Because ivanni manaki chala important telvadam, place of torment, place of comfort, which is a paradise, ఇట్లాంటివి మన జీవితంలో తెలవాలి. ఎందుకంటే ఒక రోజు మనము ఈ లోకంలో నుంచి వెళ్ళినప్పుడు ఇక్కడ కళ్ళు మూయగానే నువ్వు కళ్ళు తెచ్చేది ఎక్కడ? నరకంలోనా, ఫైర్ మధ్యలోనా, or that place of comfort where all our fathers are, where Jesus dwells in, where his presence dwells in. So with that, we'll just close the session for this day, and we'll meet again on Monday. Have a blessed night and blessed dreams.